గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఎవరైనా మరణిస్తే, గొప్పవాళ్లు మరణిస్తే, ఆ మరణించిన దినాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారో తెలుసా? సంతాప దినం. కానీ యేసు మరణించినప్పుడు సంతాప దినం అని చెప్పి అనలేదండి. ఏమన్నారు? యేసు మరణించినప్పుడు శుభదినం, శుక్రవారాన్ని శుభ శుక్రవారం. ఎందుకని? యేసు మరణించినప్పుడు శుభ శుక్రవారం అయింది. యేసు మరణము మానవ జాతికి మేలు చేసింది. నశించిపోతున్న మానవ జాతి రక్షించబడ్డానికి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనిషికి మేలు జరిగింది యేసుక్రీస్తు యొక్క మరణం వల్ల. ఏమిటి ఆ మరణం? నీ కోసం, నా కోసం చేసిన త్యాగమే ఆయన మరణం. నిన్ను నన్ను రక్షించటానికి చేసిన బలియాగమే ఆయన మరణం. ఆయన మరణించాడు కాబట్టి నీకు నాకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది. ఆయన నీ స్థానంలో, నా స్థానంలో నీకు నాకు రావాల్సిన మరణ శిక్ష తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇక నీకు నాకు మరణ శిక్ష లేదో. చచ్చిపోయిన తరువాత నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదో. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యేసుక్రీస్తు ప్రసాదించే క్షమాపణ కోరుకున్నట్లయితే చాలు. యేసు ప్రసాదించే పాప క్షమాపణ నువ్వు పొందుకుంటే చాలు. నువ్వు పరలోకానికి వెళతావు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. Download ShareChat.